హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్. మా ఇంటి పక్కన జామ చట్నీ జాంకాయలు అలా ఉన్నాయన్నమాట. కానీ నేను కొయ్యట్లేదు అనమాట. ఇది రోజు ఎలాగైనా కొయ్యాలనేసి కోస్తుందన్నమాట అండి. చూసారా జాంకాయలు ఉన్నాయో, ఒకటొకటి కోస్తుంది అనమాట. ఒక్కొక్క గుత్తిని 3 జాంకాయలు అనమాట. గులాబ్ జాంకాయలు అండి, చాలా తీయగా ఉన్నాయండి. ఇలా చెట్టుకు కోసుకొని నీట్గా తింటే ఆ టేస్టే వేరే కదండి. కొన్ని జాంకాయల్లో పుచ్చిపోని కంటూ ఉంటాయి, కానీ ఇవి చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. చెట్టుకు కోసిన జాంకాయలు చూసారా ఎన్ని జాంకాయలు ఉన్నాయో. ఒకటొకటి కోస్తానమాట. చిలకలు కూడా తినేసి కింద రాలిపోయినాయండి. అంటే మేము ఊరికి వెళ్ళేటప్పుడు అలాగా ఉండిపోయినాయి అన్నమాట. ఊరి నుంచి వచ్చిన తర్వాత చిలకలు చాలా మట్టిగా తినేసినాయి అన్నమాట. అలా ఉన్నాయన్నమాట. కానీ కోస్తున్నానండి ఒకటొకటిని. చూసారా ఎన్ని కోసాను. ఒకటొకటి బుట్టలకు కోసాను అనమాట. మొత్తం అన్నీ చూసారా ఎన్ని జాంకాయలు కోసాను. ఇంకా ఉన్నాయండి. ప్రస్తుతానికి అయితే కోసాను అనమాట. ఇంకా మా పాప తీసుకుని ఒకటి తింటుంది అనమాట. ఎలా ఉందంటే సూపర్గా ఉంది అంటుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.